లేపాక్షి శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇవాళ రేపు జరిగే ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండి మరీ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. లేపాక్షి దేశంలోనే గొప్ప చరిత్ర గల శిల్పకళా క్షేత్రం. ఇక్కడ వీరభద్రాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో అద్భుతంగా చెక్కిన శిల్పాలు నేటికి చెక్కు చెదరకుండానే ఉన్నాయి. ప్రతి శిల్పంలో మాధుర్యమే కాదు, ఓ చరిత్ర దాగుంది. మరో విశేషం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తు కలిగిన ఏకశిలా నంది విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. ఈ లేపాక్షికి పెద్ద చరిత్రే ఉంది. రామునితో అరణ్యవాసంలో ఉన్న సీతమ్మ తల్లిని రావణాసురుడు చెరబట్టి తీసుకెళ్తున్న సందర్భంలో జటాయువు అడ్డగిస్తుంది. దాంతో రావణుడు ఆ జటాయువు రెక్కలను తన కత్తితో నరికేయగా ఆ జటాయువు రెక్కలు విరిగిన అజటావుగా కింద పడిపోతుంది. ఇదే సందర్భంలో సీతమ్మను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన రాముడు ఈ అజటాయువును చూసి లేపక్షి అని సంబోధిస్తాడు. దీంతో అప్పట్నుంచి దీని పేరు లేపాక్షిగా మారింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన లేపాక్షి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కర్ణాటక మంత్రులు, పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. లేపాక్షిలో జరుగుతున్న ఏర్పాట్లను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉత్సవాలలో భాగంగా తాను శ్రీకృష్ణదేవరాయ పాత్రలో నాటకం వేయబోతున్నానని బాలకృష్ణ తెలిపారు. పైకి రన్లో పాలు పంచుకోవడానికి చేసిన నా తమ్ముళ్ళందరూ కూడా నా ఆహ్వానం పలుకుతున్నాను. మీ అందరూ కూడా నా ఆశీస్సులు. సైకిల్ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. మీ అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. లేపాక్షి ఉత్సవాలు మునుపెన్నడూ లేనంతగా జరుగుతుండటంతో అనంతపురం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలతోనైనా తమ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందని జిల్లా వాసులు ఆశతో ఎదురు చూస్తున్నారు.